అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా శిరీష. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉందంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటము ఏర్పడుతుందంట. దీని ప్రభావం తులారాశి వారికి ఎలా ఉంటుంది? అలాగే ఈ మాసంలో విశేషంగా శివరాత్రి వస్తుంది కదా, మరి మాసం అంతా ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? తులారాశి వారికి అందరికీ కూడా విచిత్రం ఏంటంటే, గ్రహాలన్నీ బాగున్నప్పటికీ కూడా కుటుంబంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. హస్బెండ్కి అనారోగ్యం, చాలామందికి ఉద్యోగం ఏమో 2 నెలల క్రితం నుంచి 3 నెలల క్రితం నుంచి పోవడం, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అది అబ్జర్వ్ చేసాం. ప్రైవేట్ ఉద్యోగాలకి, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఏం తీయలేరు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకేమో భర్తలకి మరణం, కొంతమందికి సుమా, అందరికి కాదు, మళ్ళీ తిట్టుకుంటారు. అంటే అనారోగ్యం పరిస్థితి అనేటటువంటిది చూశాను, అబ్జర్వ్ చేసాం మనం. సో ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ ఫిబ్రవరి నెలలో మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి యావరేజ్గా ఉంటాయి, పెద్ద ఎదుగుదల అనేది లేదు. అయితే ఈ యొక్క రాశి వారికి మనము పంచగ్రహ కూటమి వచ్చింది నువ్వు అన్నట్టు. దానివల్ల పంచగ్రహ కూటమి పంచమంలో పడ్డాయి, అది ఇక్కడ విచిత్రం అన్నమాట. కాబట్టి రవి, కుచ, రాహు, శుక్ర, బుధ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఉండడము, షష్టమంలో శని మీనరాశిలో ఉండడము, ఈ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య భంగాలు అనేటటువంటివి కనబడుతున్నాయి. కానీ దీర్ఘకాలికమైనటువంటి క్రానిక్ డిజీజెస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. మెడికేషన్ వల్ల వీళ్ళకి రోగాలు తగ్గడం అనేటటువంటిది ఉంటుంది. షుగర్ వ్యాధులు, ఇలాంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్గా రోగాలు తగ్గిపోవడము, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, ఆయుర్దాయం పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దైవ దర్శనాలు ఎక్కువగా వెళ్తారు. ఆ దైవ దర్శనాలకి హెల్ప్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా దొరుకుతారు మనకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన. అయితే గురువు మంచి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి పనులు చేసి పెడతాడు. అదృష్టమా ఇవన్నీ, పిల్లలకి కాస్త సంపాదించడము, లేకపోతే పిల్లలు లేనిటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఇలా జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కోళ్ళఫారాలు, ఈ యొక్క మటన్ షాపులు, చికెన్ షాపులు, ఈమూ బర్డ్స్ ఫార్మ్స్, ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మంచి లాభాన్ని ఇస్తాయి. ఆయిల్, ఫ్యాట్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి. విదేశాలు వెళ్ళాలి. అయితే కోర్టు కేసులను మనం చూసుకున్నప్పుడు కోర్టు కేసుల్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళు. అది తెమలదో పెట్టదో తిరుగుతూ ఉండాలా. సో వీళ్ళ పూర్వీకులు చేసినటువంటి తప్పుదాల వల్ల వీళ్ళ తండ్రులు, ఎవరో కాదు, వీళ్ళ తండ్రులు, వీళ్ళ తాతలు వచ్చినటువంటి పొలాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సెకండ్ మ్యారేజీలు చేసుకోవడాలు, సెకండ్ సెటప్లు పెట్టుకోవడాలు, ఇలాంటి ఏయో గతంలో చేసుకోవడం, తర్వాత పిల్లలు పుట్టడం, మరి వాళ్ళ ఆస్తికి వస్తారు కదా, ఇలా రావడం, తద్వారా ఇవన్నీ కూడా ఆస్తులన్నీ కూడా మనకి కోర్టుల వరకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్తగా ఈ రాశి వారికి అందరికీ కూడా సొరియాసిస్ అనేటటువంటి వ్యాధి కూడా రావడానికి అవకాశాలు, దానికి మందులేదిగా వచ్చిందంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు ప్రివెన్షన్, అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మానేసేయాల, తర్వాత చక్కగా ఉండాలి. అలాగే వీళ్ళు భక్తి దగ్గరికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రద్ధ అనేది చాలా అవసరం. ఇప్పుడు మంత్రాలు తీసుకుంటాం మనం 10 మంది దగ్గర, ఇక్కడ తీసుకుంటాం, అక్కడ వదిలేస్తాం, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్తాం, ఇంకోటి తీసుకుంటాం, ఈ టైప్లో చేస్తూ ఉంటారు. గురువుల్ని కూడా మార్చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. స్థిరమైనటువంటి మైండ్తో ఉండాలి. మనకు మంచి గురువులు ఎవరు, జగద్గురువులు ఎవరు అన్నది తెలుసుకొని వాళ్ళకి అంకితమై ఉంటే, వాళ్ళు చెప్పింది వింటే మంచిగా ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం దాటుకోగలుగుతాం అన్నమాట. అలా కాకుండా మామూలుగా బిజినెస్ పర్సన్స్తో కనుక మనం ఉన్నట్లయితే, బిజినెస్ చేసేటటువంటి వాళ్ళతో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, దానివల్ల మనకు కూడా దాని ప్రభావం మన మీద పడుతుంది. అందుకే 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంటారు. ఆటోమేటిక్గా మనం కూడా కొంచెం కఠినంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా చేస్తాం.
గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు మరి? విద్యార్థుల చదువులో ఈ యొక్క తులారాశి కాబట్టి చదువులో బ్రహ్మాండంగా చదువుతారు. సక్సెస్ రేట్ అనేటటువంటిది చాలా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులంతా కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలక్షన్స్కి వెళ్తారు. ప్రభుత్వ పరీక్షలు రాసుకునేటటువంటి వాళ్ళు రాసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి దర్జాగా ఈ యొక్క ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి, జీతభత్యాలు పెంచుతాయి, ఇంక్రిమెంట్స్ పెంచడం ఇలాంటివన్నీ కూడా. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా చేసుకుంటూ వెళ్తే ఉంటే బాగుంటుందమ్మా. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మరి? ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. అలాగే చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ తులారాశిలో పడితే చాలన్నమాట. అయితే ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు అనేటటువంటివి వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మౌనంగా ఉండడమే దీనికి కారణం. చక్కగా ఉన్నట్లయితే మౌనంగా ఏమనడం లేదనమాట. అందువలన ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి పూజలు పునస్కారాలు ఎక్కువైపోయి తులారాశి వాళ్ళంతా కూడా ఎప్పుడు పబ్స్ రెస్టారెంట్స్ అంటూ తిరిగేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పూజలు పునస్కారాలు అంటూ కూర్చోవడం ఇది గమనించదగినటువంటి విషయం అన్నమాట. అలాగే గురుగారు ఎవరికైతే వివాహం జరగలేదో ముఖ్యంగా చూసుకుంటే మరి తులారాశి వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? తులారాశి వారికి వివాహ యోగంలో వివాహం ఉందా లేదా అన్నది మన యోగాన్ని బట్టి చెప్పాలి. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము చక్కగా యక్షిణీ సాధారణ బలంతో మనం చెప్తున్నాం అనమాట. వీళ్ళందరికీ కూడా వెంటనే ప్రమోషన్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రమోషన్ ప్యానల్లో వీళ్ళ పేర్లు అయ్యే ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. గురుగారు ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారా మరి ఈ మాసంలో? సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగదమ్మా. ఇంకా చాలా మట్టుకు టైం ఉంది. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా సంతానం అనేటటువంటిది గ్రాడ్యువల్గా వస్తుంది. తర్వాత కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కొత్త పెళ్లి కొడుకులు కాబట్టి వీళ్ళంతా సంక్రాంతికి వెళ్ళడం రావడం ఈ విధంగా ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా కొంచెం కాలం కరెక్ట్గా పనిచేసుకుంటే సరిపోతుంది. గురుగారు మరి ముఖ్యంగా తులారాశిలో ఉన్న కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా? ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, గౌరవాలు, పల్లకీల మీద తీసుకెళ్ళడాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. కారులో తీసుకెళ్ళడం అంటేనే పల్లకీలో తీసుకెళ్ళడం ఆ విధంగా బాగానే ఉందన్నమాట. కాకపోతే ఈ రాశి వారికి రాజకీయ నాయకులు కొన్ని పోస్టులు ఆశిస్తారు. అందువలన వాళ్ళకి పోస్టులు రావడం అనేటటువంటివి కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి నిరాశ కంపల్సరీ. అందువలన ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంచెం మొత్తం మీద పూజా పునస్కారాల ద్వారా కొంచెం చేంజ్ అనేటటువంటిది తీసుకురావచ్చు. గురుగారు మొత్తం మరి ఈ మాసం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ యొక్క రాశి వారంతా కూడా అమ్మవారు జగన్మాతకు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, అమ్మవారు దుర్గాదేవికి. తర్వాత ఈ తులారాశి కాబట్టి యాక్చువల్గా మనకి రాహు బావుండ్ల, తులారాశి కాబట్టి మనకి యాక్చువల్గా రాహు బావుండ్ల. కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని జాగ్రత్తగా వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.